LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. జోగులాంబ గద్వాల్ జిల్లా బింగిదొడ్డి గ్రామ సమీపంలో ఐజా టు గద్వాల్ రోడ్డుపై బైఠాయించి రైతులు నిరసన తెలిపారు. గత సంవత్సరం వరకు కూడా ఎన్ని క్వింటాళ్లు పంటిస్తే అన్ని క్వింటాళ్లు కూడా కొనే సీడ్ పత్తి ఆర్గనైజర్లు ఇప్పుడు 1 ఎకరాకు 2 క్వింటాల విత్తనాలు మాత్రమే తీసుకుంటామని చెప్పడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమకు న్యాయం చేయాలని రైతులు రోడ్డెక్కడంతో ట్రాఫిక్ జామ్ అయి దాదాపు 3 కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. పత్తి విత్తనాలు వేరేగా అమ్మడానికి రాదని, ఏ కంపెనీ విత్తనాలు ఇస్తే ఆ కంపెనీ వారికే విత్తనాలు అమ్మాలి తప్ప వేరేగా అమ్మడానికి రాదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు రోడ్డెక్కి నిరసన తెలపడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒక కింట తీసుకుంటా అంటున్నాడు. ఇంకో 6 కేజీలు ఏమని చెప్తున్నాడంటే 2 క్వింటాలు తీసుకుంటా, బేసారం ఆగు, శుక్రవారం ఆగు, పైనుంచి మాకు ఇంకా వచ్చి లేదు అని 6 కేజీలు చెప్పడం జరుగుతుంది. అయితే మేము డబ్బులు మీకు పెట్టుబడికి ఇయ్యము అని చెప్తున్నారు. అయితే కౌలుదారుడు వేసుకున్నవాడు, సొంతం చేయని వేసుకున్నవాడు నష్టమే కదా. కౌలుదారుడు ఎక్కడి నుంచి తెచ్చుకోవటాలి? కౌలుకి చేయడానికి 6 కేజీలు తెలియదా? మీకు పైన కంపెనీ వాళ్ళు ఇంతవరకు చూడలేదు, కంపెనీ వాళ్ళు ఎప్పుడు చూడలేదు. 6 కేజీలు మాకు ఇచ్చినది. మాకు ఫస్ట్ అదే ఇత్తనాలు ఇచ్చేటప్పుడు మామైతే డబ్బులు ఇయ్యము, కౌలు వేసుకున్న వాళ్ళకి ఇయ్యమని చెప్పింటే అయిపోయాయి కదా.